హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. ఇప్పుడే కే ర్యాంప్ ట్రైలర్ చూసా. నాకైతే ఎక్కలేదు లిటరలీ. మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్, లవ్ ట్రాక్ ఇవే కనిపిస్తున్నాయి. మొత్తం రొటీన్ ప్లాట్ లానే కనిపిస్తుంది, కానీ దాంట్లో పెద్దగా మ్యాజిక్ అయితే నాకైతే కనపడలా. నిన్న ఫంకీ అనేసి ఒక టీజర్ రిలీజ్ అయింది కదా, సేమ్ అలాంటి ఉన్నా బాగుండేది. కమర్షియల్ మూవీస్ అంటే నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తా. ఇక్కడ కూడా మాక్సిమం సేమ్ కామెడీ ఉంది, సేమ్ లవ్ స్టోరీ ట్రాక్ లాగా ఉంది, సేమ్ కామెడీ సీన్స్ ఉన్నాయి. బట్ అక్కడ వచ్చినంత నవ్వు అయితే నాకు ఇక్కడ కనబడలేదు. సో దానికోసమే నేనైతే చెప్తున్నా, నాకైతే ట్రైలర్ అంతగా ఎక్కలేదు అనేసి. లవ్ ట్రాక్, ఆలీ కామెడీ సీన్స్ అండ్ మధ్యలో ఒక టిల్లులో వాళ్ళ ఫాదర్ సీన్స్, ఇవన్నీ కరెక్ట్ గా కామెడీ కరెక్ట్ గా గ్రిప్ లో ఉండి కరెక్ట్ గా పండితే మూవీ వేరే లెవెల్ కి ఒక రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఇది కరెక్ట్ గా పండకుండా ఓకేగా ఉండి ఒకవేళ దెబ్బేసిందంటే మొత్తం సినిమా అంతా దెబ్బేసే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. సో కిరణ్ అబ్బవరం కా తర్వాత ఈ మూవీ తీసుకోవడం అయితే నాకైతే పర్సనల్లీ నచ్చలేదు. కా తర్వాత నేనైతే తన మార్క్ ని ఎక్కడో పెట్టేసుకున్నాను అనమాట. సో మళ్ళీ ఇలాంటి రొట్ట స్టోరీస్ తీసుకుని కెరియర్ స్టార్టింగ్ లో తను చేసిన తప్పు ఏంటంటే వచ్చిన ప్రతి స్టోరీని యాక్సెప్ట్ చేసేయడం. దానివల్ల ఏమైందంటే తన మూవీస్ మీద ఉన్న కమాండింగే పోయింది. దాని తర్వాత హీజ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ లెవెల్ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తగ్గించేశాడు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను నేనైతే. సో అది కొంచెం చూసుకుని ఉంటే బాగుండేది. కే ర్యాంప్ అనేది ఒక కమర్షియల్ లాగానే అనిపించింది. మరీ రాగాడిని ఇమిటేట్ చేసి ఛాలెంజ్ చేసే అంత అయితే లేదు బొమ్మ లోపల. నార్మల్గానే అనిపించింది. రాగాడిని ఇమిటేట్ చేసే అంత అయితే నాకు కనిపించలేదు. వన్స్ ఒక యూట్యూబర్ని, ఒక రివ్యూవర్ని ఇమిటేట్ చేసేటప్పుడు నీ దగ్గర తడి కూడా కరెక్ట్గా ఉండాలి, లేదంటే వాళ్ళే గట్టిగా రాడ్ దింపే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకైతే రాడ్ దిగే కంటెంట్ లానే అనిపించింది. మైనస్ గట్టిగానే ఉన్నాయి. ప్లస్ ఏంటంటే కామెడీ టైమింగ్ కొంచెం బాగుంది. సో అడల్ట్ సీన్స్, అడల్ట్ ట్రాక్స్, అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి అవి థియేటర్స్లో పండే ఛాన్స్ ఉంది. ట్రైలర్లోనే ఎక్కువ పెట్టేశారు, మరి మూవీలో ఉంటాయో ఉండవో తెలీదు. మ్యాక్సిమం ట్రైలర్ అండ్ టీజర్స్లోనే మొత్తం ఆ డైలాగ్స్ అని కనిపించేస్తున్నాయి. సో ఆల్రెడీ మనం ట్రైలర్ టీజర్స్లోనే చూస్తాం కాబట్టి ఒకవేళ థియేటర్స్లో అవి వేసినా మరీ అంత కమాండింగ్గా అయితే ఉండవు. ఒకవేళ థియేటర్లో ఇంకా ఎక్కువ అడల్ట్ డైలాగ్స్ ఉంటే పర్లేదు. ఆల్రెడీ ట్రైలర్ అండ్ టీజర్లో పెట్టేసినప్పుడు థియేటర్లో ఇంకో 2, 3, 4, 5 వదిలితే కొంచెం కామెడీ కూడా గట్టిగా పండే ఛాన్స్ ఉంది. దానివల్ల మూవీ హిట్ అవుతుందేమో, కానీ ఇంకా వేరే అయితే నాకైతే కనబట్లా. ఏదన్నా సేవ్ చేసేది ఏమన్నా ఉందంటే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కూడా నాకు పెద్దగా ఈ మూవీలో పెద్దగా అనిపించట్లా. సో అట్ లాస్ట్ ఇట్స్ ఎ డీసెంట్ ట్రైలర్, మరీ అంత బీభత్సమైన ట్రైలర్ అయితే కాదు. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. చూద్దాం ఏమన్నా మ్యాజిక్ చేస్తాడో లోపల. అంటే ట్రైలర్ బట్టే మనం ఏం చెప్పలేం కాబట్టి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.